వెల్కమ్ టు ఆదాన్. మెరీ క్రిస్మస్ అందరికీ. సో నా పేరు రెబెకా అండ్ ఇది కూడా బైబిల్లో నేమే. క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే డిసెంబర్లో ఆయన పుట్టారు అనేదే తప్ప ఈ డేట్లో పుట్టారు 25కే పుట్టారు అనేది అయితే ఇంకా కన్ఫర్మేషన్ లేదు. బట్ ఒక డేట్ అనేది ఫిక్స్ చేయాలి కాబట్టి 25th అనేది ఫిక్స్ చేశారు. సో టిల్ డిసెంబర్ ఎండ్ వరకు కూడా ఎప్పుడైనా సరే జరుపుకుంటారు. సో ఆయన ఎక్కడ పుట్టారు అని అంటే బెత్లెహేమ్లో పుట్టారు. సో అందుకనే ఏంటంటే బంగారు సాంబ్రాణి బోలము అని చెప్పేసి గొర్రెలతో కలిసి అన్నీ కూడా ఆయనని పాకలో చిన్న పశువుల పాకలో ఆయన జన్మించారు కాబట్టి అందుకనే పశువుల పాక అనే నేమ్ కూడా వచ్చింది. అండ్ మేమైతే క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామనంటే డిసెంబర్ 1st నుంచే ఇంటి దగ్గర స్టార్ పెడతాము. క్రిస్మస్ ట్రీ అనేది మాత్రం అయితే ఉండదు. మేము ఫెలోషిప్ కాబట్టి క్రిస్మస్ ట్రీ పెట్టాము, ఎందుకంటే ఇది వెస్టర్న్ కల్చరు. అక్కడ మంచు ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఈ ట్రీయే గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. దెన్ అందుకని దీన్ని క్రిస్మస్ ట్రీ అంటారు, కానీ బైబిల్ ప్రకారం అయితే క్రిస్మస్ ట్రీ అనేది అయితే లేదు. సో గిఫ్ట్స్ ఎందుకు పెడతారు అని అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, శాంతా క్లాస్ అంటూ ఉంటారు కాబట్టి గిఫ్ట్స్ పెడతారు. బట్ అలా అని ఇప్పుడు గిఫ్ట్ తీసుకోవద్దని కాదు, అందరికీ గిఫ్ట్స్ ఉన్నాయి. సో ఎవరి నేమ్ ఉందో వాళ్ళు తీసుకోండి. నేను ఇంకా మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామనేది చెప్పేసి ఆపేశాను కదా. మేము ఎలా చేసుకుంటాం అని అంటే కొత్త బట్టలు కొనుక్కుంటాం, ఎందుకంటే మాకున్నది ఒకటే ఒక ఫెస్టివల్ కాబట్టి డెఫినెట్గా కొత్త బట్టలు అయితే తీసుకుంటాము. అండ్ తర్వాత చర్చ్కి వెళ్తాము అండ్ మెసేజ్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, క్యారల్స్ ఉంటాయి. అదైతే అంటే చర్చ్లో మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి సాంగ్ పాడతాము. తర్వాత బైబిల్ చెప్తాము, ఎలా వచ్చింది ఏంటి, ఆయన మన కోసం ఎలా పైనుంచి వచ్చారు అనేది మొత్తం ఉంటుంది. తర్వాతకి యాజ్ యూజువల్గా ఇంట్లో వంటలు చేసుకుంటాం. అందరు ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఇంటికి వెళ్తూ ఉంటారు, వంట చేసుకుంటాం, తింటాం. తర్వాతకి చర్చ్కి వెళ్తాం, మళ్ళీ వచ్చాక మళ్ళీ వంట చేసుకుంటాం, మళ్ళీ తింటాం. ఇదే అనమాట క్రిస్మస్ సెలబ్రేషన్స్. దీనికి మించి ఏమీ ఉండదు. బట్ ఏంటి అంటే ఇక్కడ ఒకటి ఆయన పైన మన కోసం ఎలా అయితే జన్మించారు అనేదే ఉంటుంది తప్ప కొత్త బట్టలు వేసుకోవాలనో వంట చేసుకోవాలనో ఫెస్టివల్ కదా ఈ రోజునే ఎక్కువగా స్పెషల్గా జరుపుకోవాలనేది అది అయితే మాత్రం ఉండదు. ఎవ్రీడే మాకు క్రిస్మసే, ఎవ్రీడే ఆయన మా కోసం జన్మించారని నమ్ముతాం. అండ్ వన్స్ అగైన్ మెరీ క్రిస్మస్. హృదయం కాఫీ కప్పు ఎప్పుడైనా బద్దలవచ్చు మీరా. నీ హృదయం పదిలంగా ఉండాలని, నీ కాఫీ కప్పు మాత్రం బద్దలవ్వాలని. అప్పుడు ఏంటి, అప్పుడు నేనిచ్చిన కప్పులో తాగాలని కోరుకుంటున్నా. ఈ కప్పులో గుప్పుమనే పరిమళం ఆస్వాదిస్తూ, చప్పరిస్తూ, చల్లారుస్తూ, ఆ తుమ్మొస్తే తుమ్ముతూ, దగ్గొస్తే దగ్గుతూ ఏంటి కవిత్వం అనుకుంటున్నావా? జస్ట్ ఒకసారి ఫీల్ అవ్వు. ఆ కప్పు దగ్గర పెట్టుకొని, అదే నోటి దగ్గర పెట్టుకొని ఆ రుచిలో మైమరిచి ఊహాలోకంలో విహరించి సంతోషపు జల్లులో తడిచి ఇవన్నీ మడిచి ఉప్పరసోది పెట్టకుండా తొందరగా తాగో చేయటింగ్ చెయ్యి.
అనే ఇన్నర్ మీనింగ్ నీకు ఇందుట్లో కనిపించినా అబ్బే నా ఉద్దేశం అది కాదనే చెప్తాను, నమ్మాలి మరి నువ్వు. ఈ కప్పులో కాఫీ నీకు లక్కు కిక్కు ఇవ్వాలని, నీ జీవితం రెండూ బాగుండాలని కోరుకుంటున్నా. పిఎస్, ఇది కూడా పగిలిపోతే మరొకటి ఇస్తారని అడుగుతావా? మరి నాకు ఇంకేం పని లేదు ఎలా.